ఉన్నాయి, అనేక రకాల నివాసాలు ఉన్నాయి, అనేక రకాల ఇళ్ళు ఉన్నాయి, అనేక రకాల స్థావరాలు ఉన్నాయి. అయితే ఎన్ని ఇళ్ళు ఉన్నా, ఎన్ని స్థావరాలు ఉన్నా, ఎన్ని గుడారాలు ఉన్నా, ఎన్ని నివాసాలు ఉన్నా, ఎక్కడున్నా దేవుని సన్నిధిలో గడిపితే, దేవుని మందిరంలో గడిపితే, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమైనది. నా దేవుని మందిరంలో ఒక్కరోజు గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమైనది. కాబట్టి నా హృదయము జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా హృదయము జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా హృదయము కేకలేచున్నది. దేనికి? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో మాట్లాడాలి, దేవుని సన్నిధానంలో నా కుటుంబం ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలి కొనిన వాడి ప్రాణాన్ని మేలుతో నింపుతాడు. ఏ ఆశ? పన్నికి మాలిన, పన్నికి రాని చెత్త చెదరం లాంటి ఆశలు కాదు, కానీ పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశలు ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశలు ఏంటయ్యానంటే, నా యేసుతో నేను గడపాలి. ఈరోజు 24 గంటల్లో యేసయ్యతో నువ్వు గడిపే సమయం ఎంత? యేసుతో నువ్వు ఉండే సమయం ఎంత? యేసయ్యతో నీ కాలక్షేపం ఎంత? యేసయ్యతో నీ సహవాసం ఎంత? దేవునితో నువ్వు ఎంత గడుపుతున్నావు? దేవునితో ఎంత సహవాసం చేస్తున్నావు? ఆయన సన్నిధిని నువ్వు ఎంత అనుభవించగలుగుతున్నావు? మన జీవితంలో మనకున్న ఒక దౌర్భాగ్యం ఏంటైనా లైవ్ వస్తుందా? మన జీవితంలో మనకున్న ఒక దౌర్భాగ్యం ఏంటనంటే, నా దేవుని బిడ్డలారా, మనము సమయాన్ని ఎంతో వృధా పరుచుకుంటాం. మానవుడు తన జీవితంలో అత్యంతగా నష్టపోయే ఒక భయంకరమైన విషయం ఏంటయ్యానంటే, తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము, తన సమయాన్ని దుర్వినియోగపరచుకోవడము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుడు సమయాన్ని వృధా చేసుకోవడము, టైం వేస్ట్ చేసుకోవడము, సమయం అంతా వేస్ట్ చేసుకోవడము, దేవుడిచ్చిన మంచి సమయం, అనుకూలమైన సమయం, శ్రేష్టమైన సమయం మొత్తం వేస్ట్ చేసుకోవడము. బిడ్డరా, టోటల్గా ఆఖరికి కూర్చో లేకూడదు మీరు. ఆఖరికి తన సమయం అంతా వృధా పరుచుకొని ఆయుష్ కాలాన్ని నష్టపరుచుకోవడము మానవ జీవితంలో సాతానుడు చేస్తున్న అతిపెద్ద భయంకరమైన మోసం. మీరు గమనించండి. జక్కయ్య పరిగెత్తున్నాడు యేసును చూడాలని. దేవుని మందిరానికి మనం పరిగెత్తే వారు ఉంటున్నామా? అసలు మనం దేవుని సన్నిధికి ఇక్కడికి పరిగెత్తుతున్నామా? మన వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చోవాలా అని ఆశ కలిగి ఉంటున్నామా? మన వ్యక్తిగత జీవితాలలో దేవునితో సహవాసం చేయాలని తృష్ణ, మంట, వైరాగ్యం, జిజ్ఞాస, ఆశ మనము మన జీవితంలో కలిగి ఉంటున్నామా? నా వైపు చూడండి. యేసును చూడాలి, యేసయ్యతో గడపాలి అని జక్కయ్యకి ఆశ. మరి నీ ఆశ, మన ఆశ ఏంటి? యేసయ్యను చూడాలని జక్కయ్యకి ఆశ. బిడ్డరా, మన ఆశ ఏంటి? ఏ ఆశపడి దేవుని మందిరంకి వచ్చావు? ఏ ఆశతో దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నావు? ఏ ఆశ కలిగి క్రైస్తవ్యాన్ని స్వీకరించావు? ఏ ఆశ కలిగి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఆయన వెంబడించడానికి ఇంచుమించు 70 మంది అపోస్తలు యేసు ప్రభుని వెంబడించారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 70 మంది శిష్యులు వచ్చారు. అయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతాం, ఇదిగో నీకోసం ఏమేం చేస్తాం అని 70 మంది యేసు ప్రభుని వెంబడించారు. రాను 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 ఏమైపోయిందండి బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మాటలన్నా, ఆయనతో సహవాసం అన్నా, ఆయనతో సన్నిధి అన్నా, ఆయనతో డిస్కషన్ అన్నా వీళ్ళకి నచ్చట్లేదు. వీళ్ళకి కొంతకాలానికి ఏమైందంటే, కాలం గడిచే కొంతకాలానికి 70 మందిలో ఇంచుమించు అనేకులు యేసుక్రీస్తు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బైబిల్ రాయబడింది, వీళ్ళు మరలా యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు రాలా. ఇంకో మాట, యేసుక్రీస్తు ప్రభు కూడా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు కూడా పోలా. అంటే నాకేం అర్థమైందంటే, ఈ 70 మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు అనేకులు దేవుడు చేసే అద్భుతాలు అనుభవించాలని, దేవుడిచ్చే రొట్టె ముక్కలు తినాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించాలని కేవలము వారి అవసరాల నిమిత్తము యేసు ప్రభుని వెంబడించారు. ఈరోజు చాలామంది పరుగులు తీస్తూ ఉంటారు ఎక్కడికక్కడ ఊర్లకి. ఆ ఊరంట, ఈ ఊరంట, ఆడ జరుగుతుందంట, ఈడి జరుగుతుందంట.
పలానూరులో పలానా జరుగుతుంది, పలానా ప్రాంతంలో పలానా జరుగుతుంది, పలానా ఏరియాలో పలానా జరుగుతుంది, ఆడికెళ్తే అద్భుతం, వీడికెళ్తే అద్భుతం. నేను అంటాను, కేవలము లోక సంబంధమైన వాటి కోసం మనం పరుగులు తీసామనుకోండి, ఆ లోక సంబంధమైన వాటి విషయమై మనం పరుగులు ఎత్తామనుకోండి, అవి లోకం మట్టికి ఉపయోగపడతాయి. మనకు ఉండాల్సింది అది కాదు. దేవుని కోసం బతకాలా, ఆయన సన్నిధిలో గడపాలా, ఆయన చూడాలా, ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలా. ఇదిగో ఆయన చేసే పరాక్రమ శూరవీర కార్యాలు నా జీవితంలో కూడా నేను అనుభవించాలా. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుచున్నదో, దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది అని రాయబడింది బైబిల్లో. అంటే ఇదంతా జరగాలంటే, ఇలాంటి ఆశలు మనకు ఉండాలంటే యేసయ్యను ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరో యేసయ్యని ప్రేమించేవారు, ఎవరో యేసయ్య అంటే ఇష్టం ఉండేవాళ్ళు, ఎవరో యేసుక్రీస్తు ప్రభుని సిన్సియర్ లవ్ చేసేవాళ్ళు. నిజంగా మీరు చెప్పండి, యేసు ప్రభుని మనం సిన్సియర్ లవ్ చేస్తున్నామా? యేసు ప్రభుని మనం సిన్సియర్గా లవ్ చేస్తున్నామా? అమితంగా ఇష్టపడుతున్నామా? యేసుక్రీస్తు ప్రభుని అత్యధికంగా మనం ప్రేమిస్తున్నామా? ఆశపడుతున్నామా? ఇష్టపడుతున్నామా? దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని ఇష్టపడేవారు ఆయన సన్నిధిలో ఖచ్చితంగా గడిపి తీరుతారు. అబద్ధమా నిజమా? నిజమా అబద్ధమా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అనుకుందాం, వెళ్ళరా? ఏం జరుగుతుంది అప్పుడు? ఏం జరుగుతుంది? 24 గంటలు వాడు ఫోన్లో మాట్లాడ్డా? చెప్పాలా? మాట్లాడ్డా? ఆ అమ్మాయి ఒక పక్క నాకు పని ఉంది, మళ్ళీ మాట్లాడతా, బిజీగా ఉన్నాను, ఏదో సాకులు చెప్తా ఉంటుంది. అయినా కూడా ఏం చేస్తాడు? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి సిన్సియర్గా ప్రేమిస్తే ఎంతసేపు ఆ పిల్లతో మాట్లాడాలా, ఆ పిల్ల వైపు చూడాలా, ఆ పిల్లతో గడపాలా, ఆ పిల్ల ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలా, ఆ పిల్లతోనే మాట్లాడాలి. ఇది లోక సంబంధమైన ఆశ. మరి ఆత్మ సంబంధం తీసుకుంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించేవారు యేసయ్యతో మాట్లాడాలా, యేసయ్యతో గడపాలా. ఇదిగో ఇటు చూడండి, యేసుతో సహవాసం చేయాలా. మీ బ్రతుకుల్లో ఏ రోజైనా ఈ దేవునితో సహవాసం చేసి ఉంటామా? ఏ రోజైనా ఇష్టపూర్వకంగా ప్రేమించి ఇదిగో గుండెలకు హత్తుకొని ఏ రోజైనా ఇష్టపూర్వకంగా, బలవంతం కాదులే, చదవకపోతే జరగద్దేమో, ప్రార్థన చేయకపోతే ఏమైనా జరగద్దేమో, వాక్యం చదవకపోతే ఏమైనా జరగద్దేమో, ఇట కాదు, బలవంత భక్తి కాదు, ప్రేమగా ఇష్టపూర్వకంగా ఆశగా యేసుతో సహవాసం చేసినట్టు, గడిపినట్టు, ప్రేమించినట్టు మన జీవితాల్లో ఉందా? ఇలా ఉంటే నిన్ను నా దేవుడు మహిమగల పాత్రగా వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పాలని ఆశ లేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశలు మీ గుండెలో ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను నేను. మనకు ఉండాల్సింది కూడు కోసమో, గుడ్డ కోసమో, వస్త్రాల కోసమో, పిల్ల కోసమో, పెళ్లి కోసమో, వాటి కోసమో, వీటి కోసమో, పనికి మళ్ళీ చెత్త చెదారం కోసమో, డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతి కోసమో, ఆరోగ్యం కోసమో, ఆస్తి కోసమో, ఇంటి కోసమో, వాటి కోసమో, వీటి కోసమో, ఇలాంటి ఆశలు కాదు మనకు ఉండాల్సింది. యేసు కొరకు బ్రతకాలా, యేసుతో జీవించాలా, యేసుతో సహవాసం చేయాలా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా, ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలా, ఆయనతో గడపాలా, ఆయన ప్రేమించాలా, ఆయనతోనే ఉండాలా, ఆయన సన్నిధిలో క్రమము తప్పకుండా ఆయనతో సహవాసం చేయాలా. జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. జనులు గుంపుగా ఉండడం ద్వారా అతను జనులు గుంపుగా ఉన్నారు ఇంకా వద్దులే అనుకున్నారా? లేదు, ఎట్టనగాని ఆయన చూడాల్సిందే అని ఆశ గలవాడే నేరుగా మేడి చెట్టెక్కేసాడు. అంటే మనకు ఆశ ఉంటే, మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మనకు ఆశ ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రభుతో గడపాలి, సహవాసం చేయాలి, ఉండాలి, ప్రేమించాలి, దేవుని చూడాలి, దేవుని కార్యాలు చూడాలి, ఆయనతో గడపాలి అన్న ఆశ మనకుండాలి. మన ఆశను మన దేవుడు తప్పకుండా తీరుస్తాడు. సాకులు చెప్పమంటే చెప్తాం, పనికి మన సోది మాటలు. మనం ఆ ఇంట్లో జరిగింది, ఈ ఇంట్లో ఇది జరిగింది, వాడిట్ట వీడిట్ట, అదట్ట ఇదిట్ట, ఈ పనికి మన సోది మాటలు మాత్రం టైం గంటలు మాడతాం మనం. కానీ దేవుణ్ణి ప్రేమించి, యేసయ్యని ప్రేమించి,
జక్కయ్యలాగా ఆయనతో గడిపితే, ఆయన కొరకు పరిగెత్తుకుంటూ రాగలిగితే నా దేవుడు మన ఆశలను తృప్తిపరిచి మనల్ని బహుబలంగా వాడుకునే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నీ ఆశ ఏంటి? ఈరోజు మన ఆశ ఏంటి? మన కోరిక ఏంటి? ఏమడుగుతున్నావు దేవుణ్ణి? ఈరోజు దేవుణ్ణి మందిరానికి వచ్చిన మనము దేవుణ్ణి ఏమడుగుతున్నాం? మీకు ఒక మాట చెప్పంటారా? మీకు ఒక శ్రేష్టమైన మాట చూడండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి. ఆ తర్వాత మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చెప్పాడా యేసుప్రభు మాట? చెప్పాడా? మొదట నా నీతిని వెతకండి, మొదట నన్ను వెతకండి, నా సన్నిధిలో గడపండి. మొదట నన్ను వెతకండి, నా నీతిని వెతకండి, నా సన్నిధిలో గడపండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబం గడవడానికి, పిల్లలు పోషించబడ్డానికి, పిల్లలు చదువుకోవడానికి, కుటుంబము ఈ భూమి మీద ఇదిగో కొనసాగించబడ్డానికి అవసరమైన కావలసిన సమస్త ఈవులు ఆయన అనుగ్రహించడానికి శక్తిమంతుడు. మనకి ఏం కావాలో, ఏది అవసరమో, ఏది ముఖ్యమో, ఏది ప్రాముఖ్యమైందో, ఏది మన జీవితంలో ఉండాలో, ఏది మన జీవితంలో ఉండకూడదో, ఏది కావాలో, ఏది ఉండకూడదో, ఏది కోరుకోవాలో, ఏది కోరుకోకూడదో, అసలు ఒక మాటలు చెప్పాలంటే మనము పుట్టక మునిపే మనకు కావాల్సినవన్నీ మన దేవుడు సిద్ధపరిచి పెట్టేశాడు. అందుకో పాట రాశాం మనం. నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. ప్రేమగల తండ్రి నీకేమి చెల్లింతును అంటే, నియమించబడిన దినాలలో ఒకటైన కాకమునుపే మన దినాలు, మన బ్రతుకులు ఆయన గ్రంథములో రాసి పెట్టాడు. మన కుమార్తెకి ఎవరితో పెళ్ళవాలో రాసి పెట్టాడు. మన కుమారులకి ఎవరితో పెళ్ళి కావాలో రాసి పెట్టాడు. మన పిల్లలు ఎలాంటి ఉద్యోగాలు చేయాలో రాసి పెట్టాడు. మనము ఎలాంటి జాబులు చేయాలో రాసి పెట్టాడు. మనము పలానా పూట ఏమి తినాలో ఆయన తన గ్రంథములో ఆల్రెడీ రాసి పెట్టాడు. తల్లి గర్భములో పిండముగా రూపబడక మునిపే మనకు కావలసినవన్నీ ఆయన సమకూర్చి పెట్టాడు. ఏ కాలమున, తగిన కాలమున, ఏ సమయానికి, ఏ సందర్భానికి ఏది కావాలో, ఏది అవసరమో అవన్నీ ఆయా సమయాన్ని బట్టి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనం చేసింది ఒకటే, ఆయనతో సహవాసం, ఆయన్ను చూడాలి, ఆయన కొరకు బ్రతకాలి. జీవము గల దేవుని కొరకు నా హృదయం కేకలేచున్నది. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే అయ్యా నీ సన్నిధిలో గడపడం ఒక్క దినం గడితే చాలయ్యా 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చిరకాలం నేను నా దేవుని సన్నిధిలో నివాసం చేయాలన్న ఆశ. చర్చికి వచ్చినప్పుడు ఎలా వస్తాం మనం? చర్చి నుంచి పోయేటప్పుడు ఎలా పోతాం మనం? పిల్లరా, ఎవరో ఒక పాస్టర్ గారు చెప్పాను నాకు, చర్చికి వచ్చినప్పుడు అంట తాబేల్లా వస్తారంట మనోళ్ళు. దేనిలాగా? తాబేల్లాగా. చర్చి నుంచి పోయేటప్పుడు చిరుతపుల్లాగా పోతారంట ఇంటికి. ఒక దెబ్బ, ఒక అడుగు వేస్తే అయిపోయింది అంతే. ఒకే ఒక అడుగు అంతే. చర్చికి వచ్చినప్పుడు తాబేలు నడక, చర్చి నుంచి పోయేటప్పుడు చిరుతపుల్ నడకంట. అంటే ఆశ దేని మీద? సన్నిధి మీద కాదు. నేను నెల్లూరు ఎప్పుడు చెప్తా ఉంటాను, చర్చి పోయంగా వెళ్ళిపోయి ఆ గిన్నెల మీద పడి, ఆ ప్లేట్ల మీద పడి యుద్ధాలు చేయబాకండి. ముందు ఆయన సన్నిధికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి, ప్రభువా నీ సన్నిధిలో గడపడానికి ఈరోజు కృపించావు, మాకు నీ సన్నిధిలో గడపడానికి కృపించావు, ప్రార్థన చేసుకోవడానికి, నీ వాక్యం వినడానికి, నీ సన్నిధిలో గడపడానికి నాకు అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా అని స్తుతి చెల్లించి అప్పుడు కూర్చొని గిన్నెల కాడ. అట్ట కాదు, అంతే చిరుతపుల్లో అడిగేసేలా పెట్టు. మానవుడు ఆశాజీవి, కానీ ఏ ఆశ ఉండాలి? ఆయన సన్నిధిలో గడపాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన కొరకు పరుగెత్తాలి. అటువంటి ఆశ మనం కలిగి ఉందమో గాక.
భయంకరమైన సముద్రంలో దోణి ప్రయాణం చేస్తూ ఉంది. ఆ దోణిలో కొంతమంది మనుషులు ఉన్నారు. అయితే మొదటిసామున తెల్లవారుజామున సముద్రం మీద యేసయ్య నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ సముద్రంలో దోణిలో ఉన్న ఈ శిష్యులు, ఈ మనుషులు చూసి అయ్యో భూతం వస్తుంది, దయ్యం వస్తుంది అని కలవరపడి గడగడగడ వణుకుతారు. అప్పుడు ప్రభు అంటాడు, శిష్యులారా భయపడొద్దు, నేనే అని అంటాడు. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, అయ్యా ప్రభువా, నీవు సముద్రం మీద నడిచావా? నిజంగా నీవే అయితే, వినాలా, నీవే అయితే నేను కూడా నీలాగా నడవాలా? నిజంగా నీవే అయితే నేను కూడా నీలాగా నడవాలా? ప్రభు అంటాడు, పేతురు సందేహించకుండా వచ్చేయి అంటాడు. వెంటనే ఆ సముద్రం దోణి దిగి సముద్రం మీద మొదట అడిగేసి యేసుప్రభు ఏ విధంగా సముద్రం మీద నడిచాడో పేతురు కూడా సముద్రం మీద నడిచాడు. బిడ్డల చరిత్రలో యేసు ప్రభు తర్వాత సముద్రం మీద నడిచిన మొగోళ్ళు ఎవరయ్యారంటే పేతురు ఒక్కడే, ఇంకెవరు లేరు. చూడండి, నా ఇంటర్నల్ ఫీలింగ్ చెప్తాను మీకు. నీవే అయితే నీలాగా నడవాలి నేను. ఎవరన్నా మాట? ఎవరు? దోణులు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఎంతమంది? నలభై 12 మంది. పేతురు, యాకోబు, యోహాను, తోమా, బర్తలోమై, సీమోను, యూదా, బిడ్డరా నతానియేలు, ఇంకా తద్దయి, ఇలా అపోస్తలులందరూ 12 మంది దోణిలో ఉన్నారు. వీళ్ళు దోణిలో ఉంటే యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ ఉన్న సన్నివేశం చూసి అయ్యో మేము కూడా నీలాగా నడుస్తాం అని ఏ ఒక్క శిష్యుడైనా, ఏ ఒక్క అపోస్తలైనా నోరు తెరిచి మాట్లాడా? ఎవరు మాట్లాడాలా? ఇంకెవరు మాట్లాడారు? కేవలం పేతురు మాత్రం పలికాడు. మీరు గమనించండి, నీవే అయితే నీలాగా నడవాల నేను, నాకు ఆశ ఉంది. నాకు యోహాన్ కాముగా ఉన్నాడు, అంద్రేయ, తోమా వీళ్ళందరూ కాముగా ఉన్నారు, వీళ్ళందరూ కాముగా ఉన్నారు. కానీ పేతురు మాత్రం అంటున్నాడు, అంటే వీళ్ళందరికీ లేని ఆశ పేతురుకు ఒక్కడికి ఉన్న ఆశ ఏంటంటే నేను ఆయనలాగా నడవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయనలాగా నడవాలా. నీవైతే నీలాగా నడుస్తా నేను. ప్రభు అంటాడు, ఇదిగో నీకు విశ్వాసం అంటే కలవరపడకుండా నడుస్తూ వచ్చాయి. వెంటనే సముద్రం మీద అడుగేసి యేసు ప్రభులాగా నడిచి పేతురు చరిత్రను క్రియేట్ చేశాడు. పెట్టారా అంటే పేతురుకున్న ఆశ ఏంటి అంటే నేను యేసయ్యలాగా నడవాలా. ఏం ఆశ? చెప్పాలా. మొహాలు మాడిపోతున్నాయి, మాడిపోవాల్సింది మీ మొహాలు. మీకు ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, తీర్థయాత్రలు ఇవే మనకు కావాల్సింది. మనకు కావాల్సింది అవి కాదు, ఇవి. పేతురు ఆశ ఏంటి చెప్పాలా? పేతురు ఆశ ఏంటి కిరణ్? పేతురు ఆశ ఏంటి రవి? పేతురు ఆశ ఏంటి? యేసులాగా. మళ్ళీ నీ ఆశ ఏంటి? చెప్పలే. నీ ఆశ ఏంటి? నీ ఆశ ఏంది? ఆశ మంచిది. దేవమ్మా, నీ ఆశ లేదేనా? నిజం చెప్పాలా? మీరు ఇక్కడ మాట్లాడి ఇంట్లోకి వెళ్ళి మళ్ళా నీకేం తెలుసన్నా మా ఆశలు నీకు చెప్పాలా మేము అంటారు మళ్ళీ మీరు. నిజంగా పేతురుకు యేసులాగా నడవాలా అని ఆశ. మరి నీ ఆశ, మన ఆశ దేవుడు చూస్తున్నాడు. నేను అంటాను, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అది ఏ ఆశ? లోక సంబంధమైన ఆశలా కాదు. ఏంటంటే నేను కూడా యేసయ్యలాగా నడవాలా, నేను కూడా యేసయ్యలాగా జీవించాలా, నేను కూడా యేసయ్యలాగా బ్రతకాలా, నేను కూడా యేసయ్యలాగే ఉండాలా, నేను యేసులాగా నడవాలా, యేసులాగా జీవించాలా, యేసులాగా నడవాలా, యేసులాగే బ్రతకాలా, యేసులాగా మాట్లాడాలా, యేసులాగా కూర్చోవాలా. అసలు యేసయ్య ఎలా ఉంటే అలా ఉండాలి నేను కూడా. అది నా ఆశ. ఇలాంటి ఆశలు మనం కలిగి జీవించాలని నా ఉద్దేశం. అయ్యా తోమా, యాకోబు, అంద్రయ్య, నతానియేలు, మీకు అందరికీ ఆశలు లేవా? మాకు అలాంటి ఆశలు ఏమి లేవయ్యా.
3 పూట్ల కూడి పెడితే తిని కూర్చుంటాం అంతే. మరి పేతురు నీ ఆశ ఏంటి? ఆయన దేవుడైతే ఆయనలాగా నేను నడవాలి, అదే నా ఆశ. ఏ రోజైనా యేసయ్యలాగా నడవాలా, యేసయ్యలాగా బ్రతకాలా, యేసయ్యలాగా జీవించాలా. బైబిల్లో యేసయ్య ఎట్ట మాట్లాడాడో నేను అట్ట మాట్లాడాలా. ఈ బైబిల్లో యేసయ్య ఎలా జీవించాడో నేను అలా జీవించాలా. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఎలాంటి మాదిరికరమైన బ్రతుకు జీవనం చేసి చూపించాడో నేను కూడా అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం, అలాంటి జీవనం, అలాంటి భక్తి, అలాంటి మాటలు, అలాంటి చూపులు, అలాంటి ప్రవర్తన, అలాగే నేను కూడా బ్రతకాలా. ఇవి కదా మనకు కావాల్సిన ఆశలు, మనకు ఉండాల్సిన ఆశ, మనకు ఉండాల్సిన కోరిక ఇది కదా. బైబిల్లో ఆయన ఎలా మాట్లాడాడో, ఎలా జీవించాడో, ఎలా నడిచాడో, ఎలా బ్రతికాడో కంప్లీట్ రాయబడింది మన కోసం. పేతురు అంటాడు, ఇదే పేతురు అంటాడు, క్రీస్తు యొక్క అడుగు జాడలను బట్టి, అడుగు జాడలు మనకు మాదిరిగా ఉన్నాయి. కానీ మనం అందరము ఆ అడుగు జాడల్ని మనం వెంబడించగలగాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనకి ఉన్న ఆశలేంటి? నీ కోరిక ఏంటి? నీ ఆశ ఏంటి? నీ భక్తి దేనికోసమో, నీ ప్రార్థన దేనికోసమో, నీ ఆత్మీయత దేనికోసమో, నీ క్రైస్తవ్యం దేనికోసమో? ఎందుకు భక్తి చేస్తున్నావు? ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు? ఎందుకు క్రైస్తవులుగా ఉంటున్నావు? ఏ ఆశ కలిగి సన్నిధికి వస్తున్నావు? ఏ ఆశతో, ఏ కోరికతో ఆయన్ని నీవు కోరుకుంటున్నావు? లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోక సంబంధమైన ఏ ఆశలైనా సరే ఒకనాడు గతించిపోతాయి. కానీ యేసు కొరకు బ్రతకాలా, యేసు కోసం జీవించాలా, యేసయ్య సన్నిధిలో గడపాలా, యేసు కోసం పరిగెత్తుకుంటూ రావాలా, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలా. తుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో ఆయన కొరకు నా ప్రాణం అలా ఆశపడాలా. జీవము కలిగిన దేవుని సన్నిధికి చేరుటకై నా హృదయం కేకలేచున్నది. ఆయన సన్నిధిలో ఒక్క పూట గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమైందంట. అది మనకున్నాల్సిన ఆశలు ఇవి కదా. ఇవి ఉంటే, ఇలాంటి ఆశలు మనకుంటే మన బ్రతుకు బాటలో మనకు కావాల్సినవన్నీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి మన దగ్గరికి. అవి ఇలాంటి ఆశలు మనం కలిగి ఉంటే మన బ్రతుకు బాటలో మనకు కావలసినవన్నీ మన వెనకాల వస్తాయి. మనం వాటి వెనకాల పరిగెత్తకూడదు. ఏం చేయాలా? మనము ఆత్మ సంబంధంగా దేవుని కొరకు పరిగెత్తు వెళ్తే మన జీవితంలో మనకు కావలసినవి మన వెనకాల వెతుక్కుంటూ వచ్చును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మరలా చెప్తున్నా, నీకు కావలసిన వాటి కొరకు వాటి వెనకాల పరిగెత్తకు. నువ్వు దేవుని కోసం పరిగెత్తు, దేవుని కార్యాల కోసం పరిగెత్తు. దేవునిలాగా బ్రతకాలని, దేవునిలాగా నడవాలని, దేవునిలాగా జీవించాలని, ఆయనలాగా నడవాలని, ఆయన సన్నిధిలో గడపాలని, ఆయన చూడాలని, ఆయన కొరకే జీవితం అని ఆయన కొరకు పరిగెత్తు. నీకు కావలసినవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. కానీ మనుషుడు చేసే పొరపాటు ఏంటంటే, మనుషునికి అవసరమైన వాటి కొరకు పరిగెత్తుకుంటూ పోతాడు, దేవుడిని ఎక్కడ వెనకబడేస్తాడు. మనుషులు వారి అవసరాల నిమిత్తమై వాటి వెనకాల పరిగెత్తుకుని వెళ్తారు కాబట్టి దేవుడిని ఎక్కడ వెనకాల పెడతారు. అందుకని దేవుని సహాయము, దేవుని కార్యము మనుషుల జీవితంలో జరగటం లేదు. అలా కాకుండా నువ్వు దేవుని కొరకు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు. నా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు కావలసినవన్నీ నీ వెనకాల పరుగెత్తుకుంటూ వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య ఒక చెల్లి ఏం చేసిందంటే, నెల్లూరులో నా గురించి కొన్ని మాటలు మాట్లాడింది. ఆ నా గురించి మాట్లాడిన మాటలు ఏమైపోయినాయంటే, అవి ఎవరో తెలియకుండా రికార్డ్ చేశారు. రికార్డ్ చేస్తే ఆ మాటలు నా దాకా వచ్చాయి. సచ్చింది గొర్రె. ఇంకా ఎక్కడో ఏదో నోరు జారింది బై మిస్టేక్, అది నా గురించి. అది ఎవడో రికార్డ్ చేసాడు. ఆ రికార్డ్ చేస్తే ఆ రికార్డింగ్ డైరెక్ట్గా నాకు పంపించేశారు. అది నేను వింటే ఆ రికార్డింగ్లో ఆ చెల్లి అంటుంది, ప్రవీణ్ అన్న ఎవడు వెనకాల తిరగడు, ఎంతసేపు ఆయన చుట్టే తిరగాల, ఆయన వెనకాల తిరగాల, ఆయన తిరగడు అంటా ఉంది రికార్డింగ్లో. ఎంతసేపు ఆయన చుట్టే తిరగాలనుకుంటాడు, ఆయన వెనకాల తిరగాలంట, ఆయన తిరగడు. మళ్ళా మా వెనకాల తిరిగితేవి, మాతో ఉంటేవి, మాతో తిరిగితేవి,
మేమే తిరగాల అని ఫోన్లో ఆ మాట వినే షాక్ అయిపోయా. రికార్డింగ్ మాటలు ఇప్పటికి రికార్డింగ్ ఉన్నాయి, ఇక్కడే సెల్ ఫోన్లో ఉన్నాయి. అంటే ఆ చెల్లిచ్చే మాట ఏంటంటే, ప్రవీణ్ అన్న ఎవడు వెనకాల తిరగాడు, అందరూ ఆయన వెనకాలే తిరగాలి. నేను చెప్పిన తర్వాత నేను చెప్పనిపించాను, అరే అబ్బాయి ఆ చెల్లి చెప్పరా, ఆ మాట 100% వాస్తవమే. ఆ మాట అబద్ధమే మాట్లాడలేదు, నిజమే. నా నేచర్ అలాంటిదే, నా మెంటాలిటీ అలాంటిదే, చాలా కరెక్ట్గా మాట్లాడిందిరా, వాస్తవం మాట్లాడిందిరా, కాబట్టి థ్యాంక్స్ చెప్పరా అని చెప్పాను నేను. అక్క అన్న ఈ మాట్లాడాలంటే నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు. అన్న వినేసాడు ఈ మాటలు, అయిపోయింది. ఇంకా పాపం ఈ రోజు నా మొహం చూపించట్లేదు, అల్లాడిపోతా ఉంది మనిషి. నేనే కలుస్తా ఒకరోజు వెళ్ళి ఖచ్చితంగా. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, అన్న ఎవరిని ఫాలో అవడు, ఎవరి చుట్టూ తిరగడు, అందరు ఆ చుట్టూ తిరగాల అని చెప్పింది. బైబిల్ రాయబడింది ఇర్మియా గ్రంథంలో, వారు నీ తట్టు తిరగాలే కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. నేను ఈ ఆజ్ఞ పాటిస్తాను వినోద్. బైబిల్ ఉంది ఇర్మియా గ్రంథంలో, ఎవరైనా నీ తట్టు తిరగాల, నువ్వు పొరపాటును కూడా వారి తట్టు తిరగకూడదు. నేను చెప్పాను ఇర్మియా గ్రంథంలో పలానా అధ్యాయంలో పలానా వచనం మాట ఉంది, వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు అనే వాక్యం ఉంది కదా. ఆ వాక్యానుసరంగా చూపిస్తున్నా. నేను ఒక దైవజనుడిని, దేవుని సేవకుడిని, నా తట్టు తిరగాలి, నేను ఎలా తిరుగుతా ఇతరుల చుట్టూ అని చెప్పాను అన్నమాట నేను. అట్లాగా మనము సమస్యల వెనకాల, మన అవసరాల వెనకాల, మన ప్రాబ్లమ్స్ వెనకాల మనము తిరగకూడదు. మనం యేసయ్య కోసం తిరిగితే కావలసినవన్నీ మన వెనకాల యేసు నామములో మన దగ్గరకు వస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తా అని చెప్తున్నాడు. ఈ ఆశ ఏంటయ్యానంటే, జక్కయ్య లాంటి ఆశ కలిగి ఉండాలి, అలాగే పేతురు లాంటి ఆశ కలిగి ఉండాలి. మనం జక్కయ్య యేసును చూడాలని ఆశ, యేసు కొరకు పరిగెత్తుకుంటున్నాడు, యేసు కొరకు పరిగెత్తుకుని వెళుతున్నాడు. మనుషులు అడ్డుగా ఉన్నారు, గుంపులుగా ఉన్నారు, పొట్టివాడు అయ్యా చూడలేకపోతున్నా, నిస్సహాయం చెందలేదు. ఎలాగైనా సరే నా యేసును చూడాల్సిందే, ఎట్టన్నా కానీ ఆయన కార్యాలను చూడాల్సిందే. అవసరమైతే ఆయన నా ఇంటికి రావడం కోసము, నా ఇంటిలో ఉన్న అక్రమము, అన్యాయము, పాపము సమస్తము బయటికి పంపించేసినా సరే ఆయన నా గుడారంలోకి ఆహ్వానించాలి అన్న ఆశ, మిక్కుటమైన ప్రేమ, మిక్కుటమైన వాంఛ జక్కయ్యది. మన ఆశ ఏంటి రోజు? మన ఆశ ఏంటి రోజు? పేతురు, అయ్యా నీవైతే నేను కూడా నీలాగా నడవాలి ప్రభువా, నేను కూడా నీలాగా మాట్లాడాలి అయ్యా, నేను కూడా నీలాగా మాట్లాడాలి, నేను కూడా నీలాగా నడవాలి, నేను కూడా నీలాగా జీవించాలి, నేను కూడా నీలాగే. పనికి మన దరిద్రం ఏంటంటే, ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అయిపోయింది కదా. ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు, కోహ్లీ టీం విన్ అయింది. వెళ్ళారా? క్రికెట్లో చూడడానికి వెళ్ళిన స్టేడియంలో బిడ్డరా 11 మంది అభిమానులు తొక్కిసారిలో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మనుషులు దేన్ని వెంబడిస్తున్నాడు, దేన్ని ఫాలో అవుతున్నాడు? మనుషునికి ఉండే ఆశ ఏంటి, వాంఛ ఏంటి? అసలు కొంతమంది హీరోలను ఫాలో అవుతారు. ఫలానా హీరోలాగా ఉండాలా నేను, ఫలానా హీరోయిన్ లాగా ఉండాలి నేను, ఫలానా క్రికెటర్ లాగా ఉండాలా, ఫలానా రాజకీయ నాయకుల్లాగా ఉండాలా, ఫలానా హీరోలాగా, ఫలానా హీరోయిన్ లాగా, ఫలానా హీరో కటింగ్లా నా కటింగ్ ఉండాలా, ఫలానా హీరోయిన్ లాగా ఉండాలి, ఫలానా క్రికెటర్ లాగా ఉండాలి, ఫలానా రాజకీయ నాయకుల్లాగా ఉండాలి. అంటే యేసు కోసం నడవాలా, యేసులా బ్రతకాలా, యేసులా నడవాలా, యేసులా జీవించాలా? మన హీరో యేసు అనే సంగతి పక్కన పెట్టి లోకంలో ఉన్న వాటి యందు, లోకంలో ఉన్న వారి యందు వాళ్ళని ఫాలో అవుతూ ప్రజలు ఆఖరికి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బిడ్డలారా, నేను అంటాను, నీ గుండెల్లో ఒకే ఒక ఆశ ఉండాలా. ఆశ ఏంటంటే, నేను యేసయ్యలాగా బ్రతకాలా ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడికి తీర్మానం చేయాలి, నేను ఈ రోజు నుంచి యేసు ప్రభులాగా బ్రతుకుతా, నేను ఈ రోజు నుంచి యేసయ్యలాగా జీవిస్తా, నేను ఈ రోజు నుంచి యేసయ్యలాగా నడుస్తా. ఇది కదా ఆశ. ఇలాంటి ఆశలు మనకుంటే మన ఆశలన్నీ కూడా మన దేవుడు మనకు అవసరమైనవి తగిన కాలమున తీసుకుంటూ వస్తాడు. చివరి ఒక మాట చెప్పి ముగిచేస్తా నేను. చివరి మాట, యేసు ప్రభు సిలువేశారు, చనిపోయాడు, 3వ రోజున మృత్యుంజయుడై
లేచాడు. యేసు ప్రభు చనిపోతే ఆయన సమాధికి సుగంధ ద్రవ్యాలు పూద్దాం, సెంటు పూద్దాం అని చెప్పేసి వెళ్ళారు కొంతమంది స్త్రీలు. సలోమి, మరియా, మగ్దలేని మరియా, మరికొంత స్త్రీలు. సలోమి, మరియా, మగ్దలేని మరియా, మరికొంతమంది యేసు ప్రభు డెడ్ బాడీకి సెంటు పూద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళేసరికి సమాధి తెరవబడింది, ఖాళీ సమాధి. వెంటనే మగ్దలేని మరియా టెన్షన్ పడిపోతుంది. అయ్యో, ఏంటి యేసు ప్రభు సమాధిలో లేడే అని. విచిత్రం ఏంటంటే అప్పటికే యేసయ్య పునరుద్ధానుడై మృత్యుంజయుడు తిరిగి లేచాడు. లేచిన తర్వాత మారు వేషంలో మరియ కాటికి వస్తాడు. ఈ మరి అప్పటికే నా యేసు ప్రభువును ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, మా బోధకుడిని ఎవరు తీసుకెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువే మారు వేషంలో మరియ కాటికి వచ్చి, మరియమ్మ, మగ్దలేని మరియా, ఎందుకు ఏడుస్తున్నావు? మరియా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు కారణం ఏంటి? పిల్లోడికి ఫీజులు కట్టాలా ప్రభువా, అందుకోసం ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రి మేము చికెన్ తినాలి ప్రభువా. ఎందుకు ఏడుస్తున్నావు? పలానా మంచి శారీ కావాలి ప్రభువా. ఎందుకు ఏడుస్తున్నావు? పలాంది కావాలి ప్రభువా. అలా అనట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా మరి అమ్మ అంటే ఆమె అంటది, అయ్యా మరి నా యేసు ప్రభు సమాధులు పాతి పెట్టారు, ఇప్పుడు ఆయన చూస్తే లేడు, సమాధి ఖాళీ అయిపోయింది, నా యేసు ప్రభును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. దయచేసి అయ్యా, దయచేసి ఆయన ఎక్కడున్నాడో నాకు చెబితే నా యేసును నేను మోసుకొని వెళతాను. ప్లీజ్ చెప్పండి, ఆయన ఎక్కడి నుంచారో చెప్పండి, ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయారో చెప్పండి, ఆయన ఎవరు తీసుకెళ్ళిపోయారో చెప్పండి, నా యేసు నాకు అప్పగించండి, నేను మోసుకొని పోతా ఆయన్ను. ఈ మాట పేతురు అనలా, ఈ మాట పేతురు మాట్లాడలా, యోహాను మాట్లాడలేదు, ఇంకెవరు మాట్లాడలేదు. ఒక ఆడమనిషి మాట్లాడుతుంది. ఏంటి? నా యేసయ్యను మోసుకొని పోతా నేను, ఎక్కడున్నాడో చెప్పండి. ఒక ఆడమనిషి ఆశ ఏందయ్యానంటే యేసయ్యను మొయ్యాలి. ఎవరు మొయ్యాలా? ఎవరు మొయ్యాలా? నా యేసయ్యను మొయ్యాలి. ఎక్కడున్నాడో చెప్పండి, నా యేసయ్యను మొయ్యాలి. దాని అర్థం ఏంటి? యేసును మొయ్యడం అంటే యేసయ్య కాడి మొయ్యడం, యేసును మోయడం అంటే యేసయ్య బాధ్యతను మోయడం, యేసును మోయడం అంటే యేసయ్య బరువును మోయడం, యేసును మోయడం అంటే యేసయ్య పరిచర్యను మోయడం, యేసును మోయడం అంటే ఆయన అప్పగించిన పరిచర్యను, కాడిని, బరువును, బాధ్యతను ఆయన భుజాల మీద వేసుకున్న బాధ్యతను మోయడమే యేసయ్యను మోయడం. ఈ ఆడ మనిషి ఉంటుంది, నేను యేసయ్యను మోయాలి ఆశ. చెప్పండి ఎక్కడున్నాడో, నా యేసుని ఎత్తుకొని వెళ్ళిపోతా, నేను మోసుకొని పోతా. నేను ఒక ఆడ మనిషి అంటుంది, నా యేసయ్యను మోసుకొని వెళ్ళాలి అని. వీళ్ళరా, ఈ భారం నేటి దినాల్లో ఎంతమంది కొంచెం చెప్పండి. యేసయ్యను మొయ్యాలా అంటే యేసయ్య పరిచర్ను మొయ్యాలి, యేసయ్య సంఘాన్ని మొయ్యాలి, యేసయ్య బరువును మొయ్యాలి, యేసయ్య పెట్టిన బాధ్యతను మొయ్యాలి, ఆయన కాడి మొయ్యాలి, ఆయన భారాన్ని మొయ్యాలి, ఆయన మాకు అప్పగించిన పరిచయం మేము మొయ్యాలి. ఇది ఆశ. మరి నీ ఆశ ఏంటి? మరి మన ఆశ ఏంటి? నీ ఆశ ఏంటి? పేతురు ఆశ యేసులాగా నడవాలని, జక్కయ్య ఆశ యేసుతో గడపాలని, మరియమ్మ ఆశ యేసయ్యను మొయ్యాలని. మరి నీ ఆశ, నా ఆశ, మరి మన ఆశ ఏంటి? బిడ్డరా, ఎంతకాలం లోక సంబంధమైన వాటి కోసం ఆశపడుతూ జీవిస్తూ సమయం వేస్ట్ చేసుకొని వృద్ధాప్యం వచ్చేసి వయసు అయిపోయి ఆయుష్ సరిగిపోయి చచ్చిపోయి మట్లు పాతి పెట్టబడి జీవితం ముగించుకుంటే ఏం ప్రయోజనం? అందుకే వాక్యం చెప్తుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈరోజు నీ గుండెల్లో, నీ జీవితంలో, నీ అంతరంగంలో గూడు కట్టుకుపోయిన ఆశలు ఎన్నో. అవి లోక సంబంధమైనవో, ఇహలోక సంబంధమైనవో, పాప సంబంధమైనవో, భూ సంబంధమైనవో, శరీర సంబంధమైనవో, ఎలాంటివో నాకు తెలీదు. కానీ ఎలాంటి ఆశలు నీ గుండెల్లో గూడు కట్టుకుపోయినా ఒకనాడు అవి గతించిపోతాయి. అయితే పరలోక సంబంధమైన ఆశ, ఆత్మ సంబంధమైన ఆశ, యేసు కొరకు బ్రతకాలా, యేసు కొరకు జీవించాలా, యేసును చూడాలా, యేసుతో గడపాలా, ఆయన వలె నడవాలా, ఆయన మొయ్యాలా, ఆయన పరిచయను భుజాల మీద వేసుకోవాలా, ఆయన అప్పగించిన కాడిని మేము మొయ్యాలా. ఈ ఆశ ఇది అంతము వరకు నిలిచి ఉంటుంది. ఇలాంటి ఆశలే మనల్ని గొప్పవారిగా చేస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా గుండెల్లో ఒకటి తప్పనా, ప్రభువా చచ్చిపోయే లోపు 1000 మంది ఆత్మలు,
చచ్చిపోయేలోపు ఒక 1000 మంది ఆత్మలు చాలు. 1000 మంది ఆత్మలు నా లెక్కలు వేసుకోవాలి నాయన. 1000 మంది ఆత్మలు నా లెక్కలు వేసుకోవాలి. 1000 మంది ఆత్మలు నా అకౌంట్లో, నా బ్యాంక్ ఖాతాలో ఉండాలి ప్రభువా, చాలు. 1000 మంది ఆత్మలను సంపాదించే సామర్థ్యం ఒకవేళ నాకు లేకపోతే అసలు నేను బ్రతికి ప్రయోజనం లేదు, నేను జీవించే ప్రయోజనం లేదు. నేను నా తల్లి కోసం జీవించట్లేదు, నేను నా తండ్రి కోసం జీవించట్లేదు, నా భార్య కోసం జీవించట్లేదు, నా పిల్లల కోసం జీవించట్లేదు. నా కొరకు ప్రాణం పెట్టి నాకు మారుగా శిలువలో మరణించి నాకు పునర్జీవాన్ని ఇచ్చిన నా యేసు కోసం నేను బ్రతుకుతున్నా. నాకు ఇల్లు కట్టుకోవాలని ఆశ లేదు, వాకిళ్ళు కట్టుకోవాలని ఆశ లేదు, ఆశ సంపాదించిన ఆశ అంతకంటే లేదు. ఒకటే ఆశ, యేసు కొరకు బ్రతకాలా. ఒకవేళ 1000 మంది ఆత్మలను సంపాదించే సామర్థ్యం ఒకవేళ నాకు లేకపోతే ప్రభు నేను బ్రతికి ప్రయోజనం లేదు, నేను బ్రతికి వేస్తే, నా బ్రతుకు వేస్తే. కాబట్టి దయచేసి 1000 మంది ఆత్మలు సంపాదించగలిగే ఆ కృప, ఆ సామర్థ్యం నాకు కలగజేయండి మహాప్రభో. ఈ ప్రార్థన తప్పితే ఇంక వేరే ప్రార్థన లేదు నా జీవితంలో. ఎందుకని ఒకే ఒక జీవితం అమ్మా, ఒక్క జీవితం అనుకునేది. 2-3 జీవితాలు ఉన్నాయా చెప్పండి? 2-3 జీవితాలు ఉన్నాయా? 2-3 జీవితాలు ఉంటే ఈ జీవితము నేను ప్రాణంగా ప్రేమించిన భార్య కోసం, ఈ జీవితము నా భార్య బిడ్డల కోసం పెట్టి వచ్చే జీవితం, వచ్చే జన్మ యేసు కోసం జీవిస్తాలే. ఈ జీవితము నా తల్లిదండ్రుల కోసం పెట్టి వచ్చే జీవితంలో, వచ్చే జన్మలో లేదు, అవకాశమే లేదు. ఒక్క జీవితం అంతే, అది వెరీ వెరీ స్మాల్ లైఫ్, చాలా చిన్న జీవితం, చిన్న బ్రతుకు మంది అయిపోయింది అంతే. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడో కళ్ళు తెరుస్తాం మనం. ఈ చిన్న జీవితంలో నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? ఈ చిన్న జీవితంలో నీ ఆశ ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశలు నీకు ఉన్నాయా లేవా? అసలు ఉన్నది చిన్న జీవితమే, ఉన్నది ఒక్క జీవితమే. నమ్మకంగా, పవిత్రంగా, యథార్థంగా, భక్తులుగా, ఆత్మీయులుగా, శ్రేష్టమైన వారిగా జక్కయ్యలాగా యేసు కోసం బతకాలి, యేసయ్యను చూడాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన కొరకు పరిగెత్తాలి, ఆయన కొరకు ఏమైనా చేయాలి. అవసరమైతే నా ఇంట్లో ఉన్న అక్రమ అన్యాయం అంతా బయట పంపించేసి ఆయనతో నేను గడపాలా అనే ఆశ. పేతురు, అయ్యా నీవైతే నీలాగా నడవాలయ్యా నేను, మరి ఇంకొకరికి లేదే. దోణిలో 12 మంది ఉన్నారు, ఎవరికి లేదు ఆశలు, పేతురు ఒక్కడికే ఉంది. ఎందుకని? వాళ్ళకి లేనిది పేతురుకు ఉన్నది, యేసయ్యలాగా నడవాలా. మీకు తెలుసా, కొత్త నిబంధన, నూతన నిబంధన సంఘము ఎక్కడ కట్టబడింది? పేతురు అనే బండ మీద కట్టబడింది. ప్రభు చెప్తాడు, పేతురు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, నీ ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవన్నారు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకం దాన్ని బంధిస్తా, భూమి మీద దాన్ని బంధిస్తే పరలోకం దాన్ని విప్పుతా నేను. కాబట్టి పరలోక పాతాళపు తాళపు నీకు అప్పగిస్తున్నా, నీ బండ మీద, నీ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. బిడ్డలారా, క్రొత్త నిబంధన సంఘము పేతురు అనే ఒక బలహీనమైన వ్యక్తి మీద కట్టబడింది. నూతన నిబంధన సంఘము, క్రొత్త నిబంధన సంఘము పేతురు అనే ఒక బలహీనమైన వ్యక్తి మీద సంఘం కట్టబడింది. నూతన నిబంధనకి మూల పురుషుడు ఎవరయ్యా? రోల్ మోడల్ అంటే ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ పీటర్, పేతురు. ఏంటి? నతానేలు ఉన్నాడు కదా, పౌలు ఉన్నాడు కదా, పౌలు అంతకంటే ఎక్కువ సేవ చేశాడు కదా, మిగతా ఎంతో మంది దేవుని కొరకు సేవ చేశారు కదా. కానీ పేతురు అంటాడు, నేను కూడా నీలాగా నడవాలి ప్రభువా. నీవైతే నేను నీలాగా నడవాలయ్యా. ఎవరికి లేని ఆశ పేతురుకు వచ్చిందండి, ఆశ. కాబట్టి దేవుని కొరకు సంఘాలు కట్టాడు, సంఘాలు స్థాపించాడు. నూతన నిబంధన సంఘాలన్నీ పేతురు మీద కట్టబడ్డాయి, పౌలు మీద కట్టబడలేదు. అపోస్తలుల పౌలు మీద కట్టబడలేదు, పేతురు మీద కట్టబడే సంఘాలని. ఎందుకని? పేతురుకున్న తపన, ఆశ. కాబట్టి ఆపండి, పనికిరాని లోక సంబంధమైన ఆశలు యేసు నామములో నశించును గాక. సౌండ్ లేదు అసలు, మునిగిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే మునిగి నోవహు వాడ కదా ఏ విధంగా ఆ నీళ్ళ మీద మునుగుతూ తేలాడుతూ ఉందో, అట్లాగే లోకంలో లోక సంబంధమైన ఆశలతో నిండి ఉన్నారు బాగా మీరు. నేను మరలా చెప్తున్నా,
లోక సంబంధమైన ఆశల మీద మనంగా నిండి ఉంటే ఒకరోజు నీ ఓడ శాశ్వతంగా మునిగిపోద్ది. కానీ పరలోక సంబంధమైన ఆశలు కలిగి మనం జీవించు ఒక గొప్ప పాత్రాలుగా మన దేవుడు మన కుటుంబాలు మన సంఘాన్ని నిలబెట్టుతాడు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఏదో ఒకటి చేయాలా దేవుని కోసం. మనం దేవుని కోసం ఏదో ఒకటి చేయాలా. ఒక్క జీవితం యేసు కోసం బతకాలా. ఆరోగ్యాల కోసం ఎంత దరిద్రం అంటే, ఎంత పనికిమాలిన బలహీనత బిడ్డరా మన సంఘాల్లో ఉన్నాయంటే, వేటి కోసమో పరుగులు తీస్తాము, పాకులాడతాము, ప్రయాసపడతాము, విలవిల్లాడిపోతుంటాం. అసలు మనం నాకు అర్థం కాదు. దేవుని కంటే గొప్ప దేవుంది లోకంలో, దేవుని కంటే ప్రాముఖ్యమైన దేవుంది లోకంలో, దేవుని కంటే అతి శ్రేష్టమైనది లోకంలో ఏముంది అసలు? ఒక వ్యక్తికి దేవుని కొరకు బతకాలని ఆశ ఉండాలా, దేవునిలాగా బతకాలని ఆశ ఉండాలా. ఇదిగో దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. అయ్యా చెప్పండి, ఎక్కడున్నాడు? నేను మోసుకొని పోతా ఆయన్ను. ఒక ఆడ మనిషి ఆయన మోసుకొని పోతా ఉంటుంది బిడ్డారా. మన మొగల్లో మనం ఎంత చేయాలి దేవుని కోసం? నేను చెప్తున్నా, బేదంచర్ల పరిచర్య మన భుజాల మీద ఉంది. ఈ పరిచర్య మన భుజాల మీద ఉంది. ఇది మనది, ఎవరిదో ఊరు పెట్టుడిది కాదు. ఇది మనది వేరే సంఘస్థులది కాదు. ఇది మనది వేరే సేవకులది కాదు. ఇది మనది వేరే విశ్వాసులది కాదు. నేను అంటాను, మన సంఘం కోసము మనం భారం తీసుకోకపోతే పక్క సంఘంలో విశ్వాసం తీసుకుంటాడా? ఏమినో చెప్పాలా? మన సంఘం కోసము మనము భారం తీసుకోకపోతే, మనము బాధ తీసుకోకపోతే, మనం పట్టించుకోకపోతే వెనకాల పక్క సంఘంలో ఉన్న హోసన్న విశ్వాసి లేకపోతే ఇంకొక సంఘస్థుడు మన సంఘం కోసం భారం తీసుకుంటాడా? ఎవరికేం అవసరం? ఎవరు సంఘాలు వాళ్ళవి, ఎవరికి దేవుడు అప్పగించిన కాడి వారిది, ఎవరి భుజాల మీద మోపబడిన బాధ్యత వారిది. కాబట్టి ఏం చేయాలా? దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. బ్రతుకు వ్యర్థమైపోకూడదు. ఆయుష్ అనవసరంగా వేస్ట్ అయిపోకూడదు. కాలం ఊరికి గతించిపోకూడదు. నేను కొంతమందిని వీళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు, ఒక 60 ఏళ్ళ పైబడి వాళ్ళను నేను చూసి అనుకుంటా ఉంటాను, ఇవి 70 ఏళ్ళు బ్రతికింది కదా, ఏం ప్రయోజనం, ఏం చేసింది దేవుని కోసం? నేను అనుకుంటా ఉంటా. బయట చెప్పండి, ఫీల్ అవుతాను మళ్ళీ. ఏమ్మా ముసల్లానా, 70 ఏళ్ళు జీవించావు, ఏం చేసావు దేవుని కోసం అని అంటే, నీకెందుకు రా డాష్గా అంటదా? మనకెందుకు? నా ఆశ అనమాట. 70 ఏళ్ళు జీవిస్తే 70 ఏళ్ళ కాలంలో నువ్వేం చేసావు? ఏంటి నీ ద్వారా ఉపయోగం ఏంటి? నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు మరణించాడు, నీ శిక్షకు మారుగా ఆయన శిక్ష విధించుకున్నాడు. ఇలాంటి ప్రాణప్రియుడి కోసం, ఇలాంటి గొప్ప దేవుడి కోసం నువ్వు చేసే బరువు, బాధ్యత, కేరింగు ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైనా స్త్రీలుగా కూడుకొని శిలకుడికి ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకుందాం అనుకున్నారా? ఏ రోజైనా వ్యక్తిగత ప్రార్థనలో బెదంజల సంఘాన్ని ఎత్తి పట్టాలి, మా భుజాల మీద వేసుకొని మేమే ముందుకు తీసుకెళ్ళిపోవాలి అనుకున్నారా? ఏ రోజైనా ఇదిగో సంఘాన్ని వృద్ధి పొందించుకోవాలి, సంఘాన్ని బలపరుచుకోవాలా, ఏం చేయాలో చేయాలి ఏ రోజైనా? నా మాటలు కాదులే, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి చాలు. ఈడ ఏం ఆశిస్తున్నావు? ఏం ఆశపడుతున్నావు? ఏంటి నీ ఆశ? దేని కొరకు పరుగులు తీస్తున్నాం మనం? దేని కొరకు పరుగులు తీస్తున్నాం మనం? ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచు ఖచ్చితంగా. కానీ ఆశ ఏ ఆశ? అది ఎలాంటి ఆశ? ఆశ లోక సంబంధమైందా, పాప సంబంధమైందా, తుచ్చమైందా, క్షణికమైందా, 5-10 నిమిషాల సంబంధమైందా, లేకపోతే ఆత్మ సంబంధమైందా, పరలోక సంబంధమైందా, దేవునికి ఉపయోగకరమైందా, దేవునికి ప్రయోజనకరమైందా, దేవుని చిత్తాన్ని చేసేదా నీ ఆశ? నా ఆశ ఏంటంటే, మనకు ఉన్నది ఒక్క జీవితమే కదా, కాబట్టి మన ఆశ అంతా దేవుని కోసం పెడదామని ఇంకేమిలే. మన ఆశ దేవుని కోసం పెడితే ఆయన అన్యాసుడు కాదులే. ఆయన వదిలేస్తాడా మనల్ని? నన్ను వదిలేస్తాడా? నా పిల్లల్ని వదిలేస్తాడా? నిన్ను వదిలేస్తాడా? నీ పిల్లల్ని వదిలేస్తాడా? వదిలేడు ఆయన. మనకేం కావాలో సమస్తం చూసుకుంటాడు ఆయన. కానీ నా బాధ అంటే వాటి వెనకాల పరిగెత్తొద్దు, దేవుని వెనకాల పరిగెత్తు, అవన్నీ నీ వెనకాల పరిగెత్తాయి అంటున్నా నేను. అట్లా కాకుండా నువ్వు వాటి వెనకాల పరిగెత్తుకుంటూ పోతే దేవుని కోసం చేయాల్సిన చేయకుండా ఎక్కడో పెట్టేస్తే తద్వారా ఏం ప్రయోజనము?
దేవుని చిత్తం లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? దేవుని చిత్తం లేకుండా ఏమైనా సాధించగలుగుతామా? దేవుని చిత్తం లేకుండా ఈ లోకంలో బతికి బట్ట కట్టగలమా? జక్కయ్య ఆశ యేసుతో గడపాల, పేతురు ఆశ యేసులాగా నడవాల, మరియమ్మ ఆశ యేసును మొయ్యాలా. మన ఆశ మన ఆశ మన ఆశ ఇప్పుడే ఈయన్నే టైం టేబుల్ వేస్తూ ఉంటాం మనం. మధ్యాహ్నం 1 గంట చర్చ అయిపోతే 1 గంటకి వెళ్ళి అన్నం తినేసి కాసేపు పడుకొని 2 గంటలకు ఆ టైంకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా నీ ఆశ? ప్లాన్ చేసావా లేదా? ఇప్పుడే చర్చిలో టైం టేబుల్ వేసుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడే 1 గంటకి అయిపోద్ది, అన్నం తిని కాసేపు పడుకొని మన ఆశలు. నేను అంటాను, మరియమ్మలాగా ఆశపడండి. అయ్యా నిన్ను మోస్తాను ప్రభువా, నేను మోయగలిగింది నేను నీకోసం మోస్తానయ్యా, నేను చేస్తాను ప్రభువా, నేను చేయగలిగింది నీకోసం చేస్తానయ్యా. మొయ్యలేని బరువులు కాడీలు దేవుడు ఎప్పుడు పెట్టాడు మన మీద. మనం యేసయ్య కోసం ఎంతవరకు చేయగలుగుతామో చేయాలి. సండే స్కూల్ పెట్టుకుని ఎంత బాగుంటుంది, సండే స్కూల్ పరిచర్య ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. అసలు ఏంది మనకు లేవు అలాంటి ఆశలు? మనకు అలాంటి ఆశలు ఏమి ఉండవు అసలు. మనకి పిల్లల్ని బలపరుచుకుందాం ఆశ, సంఘాన్ని బలపరుచుకుందాం, స్త్రీలుగా కూడుకుందాం. మనకెందుకుంటే ఈ ఆశలు? మీ దుంపల దగ్గర నేను ఇక్కడికి వస్తే నేను కూడా మీలాగే మారిపోతుంటా ఒక్కోసారి. నేను కూడా మీలాగే మారిపోతుంటా. అదేదో నాకు అర్థం కాదు రవి. నెల్లూరు అసలు నాకు నిద్ర కాదు. నాకు వీటికి వస్తే అదేంటో ఇంటికి వెళితే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు అంతే, పడుకుంటే అయిపోయింది. నెల్లూరులో నేను నిద్ర కోసము దొల్లాడి ఆ పక్క ఈ పక్క ఆ పక్క దొల్లాడితే 1 గంటకో 2 గంటలు వస్తుంది. ఇక్కడ ఏందో ఈ భేదంచల్ల మహిమనో మాయనో ఈ గాలో నాకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళి అట్టా పడుకుంటే అది ఏందో నాకు అర్థం కాదు. నేను అనుకుంటే ఎవరొకరు వస్తూ ఉంటారు మన కోసము అని అట్టా మళ్ళీ బిగ పట్టుకొని లేచి బలవంతం కూర్చుంటా ఉంటా. ఎంత కూర్చున్నా మళ్ళీ తెలియకునే ఇంకా నా వల్ల కాదు, వేసి డోరేసి ఇంకా నా వల్ల కాదు, ఇంకా డోరేసి ఇంకా పడుకుంటా. అది ఏందో బంద్ చేస్తుందని కూడా ఇక్కడ. కాబట్టి నా మనసులో ఉన్నవన్నీ చెప్పే మీకు ఏ దాచుకోవాలా. జక్కేని జ్ఞాపం చేసుకోండి, పేతుని జ్ఞాపం చేసుకోండి, మగ్దలేని మరియని జ్ఞాపం చేసుకోండి. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అయ్యా అంటాడు కోరహు కుమారులు. ఇలాంటి ఆశలు మన కలిగి జీవించగలిగితే మన ఆశలు మన దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఇన్ని మాటలు విన్ని కూడా మళ్ళీ మీరు కానీ రకరకాల ఆలోచనలు చేస్తే ఇంకా మీ ఇష్టం. ఇంకా చిన్న స్మాల్ లైఫ్, వెరీ స్మాల్ లైఫ్, చిన్న లైఫ్, ఇంతే లైఫ్. ఒక్కసారి ముగించబడిందా అయిపోయింది. ఇంకా చచ్చిన తర్వాత నీ ఆత్మ యేసు కోసం ఏం చేసావంటే ఏం చెప్పగలుగుతాం మనం? అదే నా బాధ. ప్రభువా 1000 మంది ఆత్మలు నా అకౌంట్లో వేసుకోవాలి. రేపు పొద్దున నువ్వు ఏం చేసావు నా కోసం అంటే 1000 మందికి సువార్త చెప్పి 1000 మందిని బలపరిచి నీ కోసం సంపాదించా. ఇదిగో 1000 మంది ఆత్మలు. అది కదా మహిమ. కోట్ల ఐశ్వర్య కంటే, కోట్ల ఆస్తిపాస్తుల కంటే దేవుని దగ్గర ఇదిగో నీ కోసం ఇంత కష్టపడ్డాను ప్రభువా, నీ కోసం ఇంత శ్రమపడ్డాను అయ్యా అని చెబితే ఎంత ఘనత, ఎంత మహిమ, ఎంత దీవెన అసలు అది. నీవు నా కోసం ఏం చేసావు నా కుమారుడు ఆ భూమి మీద ఉన్నప్పుడు అని ప్రభు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? మనం పిల్లరా పరుగులు తీయబాకండి, పరుగులు ఎత్తబాకండి, కూర్చొని ప్రభు సన్నిధిలో కూర్చోండి ప్రభు సన్నిధిలో. పిల్లలు తల్లులు అందరూ కూర్చోండి ప్రభు సన్నిధిలో. చెత్త చెదారము, లోకము, పాపము, పనికి మళ్ళీ తుచ్చమైన ఆశలు తీసి అవతల పడేసింది అంతే. మనకు అవసరం లేదు. మనకి కూర్చోండి సన్నిధిలో, కూర్చొని నీతో గడపతానయ్యా, నీతో సహవాసం చేస్తానయ్యా, నీలాగా ఈ లోకంలో బ్రతుకుతాను ప్రభువా, అయ్యా నీకోసం ఏదైనా చేస్తాను ప్రభువా, నా చేతనైంది. ఇలాంటి ఆశలు కలిగి జీవిస్తే మన దేవుడు మన ఆశలు తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు. నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు నాయనా. తండ్రి, నా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినం నుంచి గడిచిన నెలంతట్లో కాచి కాపాడి నైనా ఈ పునరుద్ధాన దినము వరకు నీ రెక్కల చాట్లో భద్రపరుచుకొని నీ కంచె వేసి నీ కాపుదలిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి నీ కృపలో మమ్మల్ని బలపరుచుకునేందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహా గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, ఇంతవరకునైనా ఈ ఆరాధన కూడిక తండ్రి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా తండ్రి, సప్పట్ల ద్వారా, వాయిద్యాల ద్వారా నీ నామానికి మహిమకరంగా జరిగించుకునేందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును ప్రభువా, నా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ దౌస్తుని మరి నా నాయన నెల్లూరు నుంచి మరి ఈ బేతంచెర్ల సంఘానికి నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రములయ్యా. నీ దౌస్తుని బట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, మరి నా నాయన నీ పక్షముగా ఇంతవరకు నిలబడి నీ వాక్యము ద్వారా నా నాయన మా హృదయాలు కదిలించబడి మా హృదయములు తెప్పరిల్ల చేసి నైనా ఇనే మనసు గ్రహించమని